నేను మాజీ కార్పొరేటర్లకు కూడా అడుగుతున్నా, మాజీ కార్పొరేటర్లకు కూడా ఎలక్షన్లు రాగానే నాకు టికెట్ నీకు టికెట్ మా అందరు అడుగుతారు, కానీ గెలిచిన తర్వాత కొమ్ములు వస్తున్నాయి మనోళ్ళకి అందరికీ. ఆ కొమ్ములు జర జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ మొదలుగా గెలవంగానే నీకు ఎవడైతే పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారో, మా యువకులు పెద్దలు తెలంగాణ ఉద్యమకారులు మా మహిళలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళనే దూరం పెడుతున్నారు మీరు. ఎలక్షన్ అయ్యే వరకు మాత్రం ఆ టికెట్లు అడిగే మాత్రం కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దండం పెట్టి సార్ నేను పోటీ చేస్తాను సార్, నేను ప్రజలలో ఉంటా సార్ అని చెప్తున్నారు. కానీ గెలిచిన తర్వాత ఒక కార్యక్రమాలు మన ప్రభుత్వం మన పార్టీ తీసుకుంటే దురదృష్టమో అదృష్టమో మన అధికారం పోయింది. కార్యక్రమాలు చేయమంటే మిమ్మల్ని బతిలాడుకునే పరిస్థితి రావాలన్నా? దేనికోసం? పార్టీ ఉంటేనే కదా నీకు గుర్తింపు. పార్టీ లేకపోతే నిన్నెవడు చూస్తాడు? ఈరోజు పార్టీ తల్లి లాంటిది. ఎవరైనా గుర్తుంచుకోండి, పార్టీ లేకపోతే ఎవరు లేరు. పార్టీ సుప్రీం. పార్టీ జెండా కిందనే మనం ఉంటాం. బస్తీలో గిడ పోయి నేను బీఆర్ఎస్ పార్టీ అంటేనే వాడు నిన్ను గుర్తుపడతాడు తప్ప నిన్ను తీసేసిన తర్వాత నీ దగ్గర కూడా ఎవడు రాడు. అది గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలల్లో పనిచేయండి, కానీ మన కార్యకర్తల్ని నాయకులని జాగ్రత్తగా చూసుకోండి. మనం ఈ కార్యకర్తలకు ఏం పెట్టి పోషిస్తున్నాం? రోజు వాళ్ళకి అన్నం పెడుతున్నామా? లేదు కదా. కానీ పార్టీ కార్యక్రమానికి ఆటోలో రమ్మంటే ఆటోలో వచ్చిర్రు, బస్సులో రమ్మంటే బస్సులో వచ్చిర్రు, మోటార్ సైకిల్ మీద రమ్మంటే మోటార్ సైకిల్ మీద వచ్చిర్రు. ఎందుకు? కేసీఆర్ గారు అంటే వాళ్ళందరికీ అభిమానం కాబట్టి. తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించిన జాతిపిత కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలందరూ పార్టీ కోసం మీరు క్యాండిడేట్ అయినప్పటికీ మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ గులాబీ కండువా క్యాండిడేట్ కాబట్టి నీ కోసం పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈసారి నేను కేటీఆర్ గారి రిక్వెస్ట్ చేస్తున్న వేదిక ద్వారా ఎవరి రికమెండేషన్లు కాదు, ఓపెన్ కాంపిటీషన్. ఎవరు ప్రజల్లో ఉంటే వాళ్ళకే టికెట్లు. ఆ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టండి. ఎందుకంటే బయటే అట్లుంటే పార్టీ నాయకునికి, ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి బాండింగ్ ఉంటుంది. ఇది నా పార్టీ, నా జెండా, నా నాయకుడు నాకు టికెట్ ఇచ్చి గెలిపించింది అనేటువంటిది ఆ కమిట్మెంట్తో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని ఆయారాం గాయారాంలతో పెట్టుకుంటే మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి.